సుకన్య, పాప ఎలా ఉంది? బాగుందా? సార్ ఇప్పుడు బాగుంది. పాపం, పాపకు బాగా దెబ్బ తగిలిందనుకుంటా. అలాంటిదేం లేదు, చిన్న గాయమైంది. డిశ్చార్జ్ చేసి స్కూల్కి పంపించా. పాపం, చాలా ఇబ్బంది పడ్డావనుకుంటా హాస్పిటల్ బిల్ కట్టడానికి. ఓ, నాకెలా తెలిసిందనా? అదే నిన్న నువ్వు డబ్బు అరేంజ్ చేసుకోవడానికి హోటల్ దగ్గర నిలబడ్డావు కదా, నీ కొలీగ్తో పాటు. మీకు అక్కడికి వెళ్ళే అలవాటు ఉందా? నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు, మేము వెళ్ళకూడదా? నేను అక్కడికి డబ్బు సంపాదించడానికి వెళ్ళలేదు. నా కూతురికి బాగోలేదని ఎంతో మందిని డబ్బులు అడిగా, కానీ ఎవరు ఇవ్వలేదు. తను మా పక్కింట్లో ఉండే అక్క. అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోమని చెప్తే వెళ్ళి తీసుకున్నాను. మీరు అనుకునేలాంటి అమ్మాయినైతే కాదు. మొదట్లో అందరూ ఇలాగే అంటారు, అసలు రంగు బయటపడినప్పుడే. అంటే ఊరికేనే ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు చెప్పు, అది కూడా లాభం లేనిదే. ఏంటి మీ మాటకు అర్థం? చిల్లిప్పి చూడు, అంత అర్థమైనా ఏం అర్థం కానట్టు. సరే ఓకే, నేనే చెప్తాలే విను. నీ అందాలని సొమ్ముగా చేసుకో, ఏమంటావు? అప్పుడు చూడు, నువ్వు వద్దు వద్దు అన్నా కూడా డబ్బులు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతేమైనా చెడిందా? తాగేమైనా వచ్చావా? నిన్ను చూస్తే తాగనవసరం లేదు, మత్తు అలా ఎక్కిస్తుంది. ఈ ఉద్దేశంతోనేనా ఉదయం లోపలికి రానిచ్చావు? అలాంటి దారిలో డబ్బు సంపాదించే అవసరం నాకు ఇంకా రాలేదు. నా భర్త బలంగానే ఉన్నాడు. నేను సంపాదించకపోయినా ఆయన నన్ను చూసుకోగలడు. నువ్వు ఇలా బిహేవ్ చేసావని తెలిస్తే నీ తల తీసేస్తాడు. తట్టుకోలేకపోతున్నట్టున్నావు. అది తీర్చుకోవాలంటే దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీర్చుకో. ఇంకెప్పుడైనా నాతో ఇలా నడుచుకుంటే నువ్వేమైనా నిప్పుల్లోంచి పుట్టుకొచ్చిన పుష్పం అనుకుంటున్నావా? నిన్ను తాకలేను అనుకుంటున్నావా? మొదట్లో అందరూ ఇలాగే, తర్వాత తర్వాత అన్నీ సెట్ అవుతాయి. రావే. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఒక అమ్మాయితో ఎలా నడుచుకుంటున్నావు, అందులోనూ నీ కింద పనిచేసే అమ్మాయితో. ఆఫ్టర్ ఆల్ నా గార్మెంట్లో పనిచేసే ఒక మిషన్ ఆపరేటర్ నువ్వు మేనేజర్ మీద చేసుకుంటావా? నా పవర్ ఏంటో నీకు చూపిస్తానే. నువ్వు అసలు ఈ గార్మెంట్స్ ఫీల్డ్లో నన్ను ఎదిరించి ఎలా పనిచేస్తావో నేను చూస్తానే. ఇకపై నువ్వు నా మేనేజర్వి కాదు, నేను నీ కింద పనిచేసే అమ్మాయిని కాదు. ఇలా ఒళ్ళు అమ్ముకుని పనిచేసే అమ్మాయిని అంతకన్నా కాదు. నీ పని వద్దు, నువ్వు ఇచ్చే డబ్బు అంతకన్నా వద్దు. ఇందాక కొట్టింది నాతో తప్పుగా నడుచుకున్నందుకు, అండ్ ఇప్పుడు కొట్టింది ఇక మీదట ఏ అమ్మాయితో తప్పుగా నడుచుకోకూడదని. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.